హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. సండే రోజు కూడా షాప్కి వచ్చేసినాను. ఎందుకంటే మనము ఎక్కువ లీవ్లు వేసినాను షాప్కి రాకన్నా. పెళ్ళికి వెళ్ళింటి దాంట్లో నాకు ఒంట్లో బాగలేకుండా ఉండే, కోల్డ్ అయిపోయి ఎక్కువ ఫీవర్ కొంచెము ఇలా అయిపోయి బాగలేకుండా ఉండింది. అందువలన షాప్కి సండే కూడా రావాల్సి వచ్చింది. ఫుల్ డే ఉండి ఇవంతాను నేను సోమవారం ఇచ్చేటివి. ఇవంతా ఫంక్షన్ ఉందంట, మనకి బాగలేకపోయి మనము కస్టమర్ని ఇంకా తీసుకున్న తర్వాత వాళ్ళు మన మాదిరి ఫంక్షన్లకు ఏమన్నా వెళ్ళాలి అని ఉంటుంది కదా, అందుకని కంపల్సరీ ఇచ్చేయాలి. ఇది మన దగ్గర తీసుకునే శారీసే. ఇది ఇప్పుడు ఫస్ట్ తూరి తెచ్చినవి సేల్ అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. 2 పీస్లే బ్యాలెన్స్ ఉన్నింది. అదిను నిన్న స్టిచ్చింగ్ వేయడానికి వచ్చింది సాటర్డే. ఇదిను స్టిచ్ వేసి ఇచ్చేయండి అనేసి తీసుకునేసరి మన దగ్గరనే 2 శారీస్ ఉన్నింది ఖాళీ ఆ మోడల్ అనేది. ఇప్పుడు నేను సోమవారం ఇచ్చేది 5 బ్లౌజులు. 5 బ్లౌజులో 3 కుట్టేసినాను ఆల్రెడీ, స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా బ్లూ ఈ పింక్ స్టిచ్ వేస్తే అయిపోతుంది. ఇంటికి అనేది ఈరోజు తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మా కొడుకు వచ్చినాడు చూడండి, వెనక్కి కూర్చో ఉన్నాడు. ప్రాజెక్ట్ ఏమో చేయాలి, దానికి ఏమో కావాలి వైట్ సీట్ అనేసి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ అప్ప కోసం ఎక్కడో వెళ్ళినాడు. అయిపోయింది ఈరోజు తొందరగానే. 8 o'clock ఇంటికి వచ్చేస్తుంది. వర్షము ఉన్నిట్లే వచ్చేసింది, అసలు వర్షం పడిందే తెలియదు. బట్టలంతా బయట చూడండి. అయిపోయిందా ఇంకా ఉందా? బిర్యానీ ఓ చపాతీ చేస్తున్నావు బంగారు. నాకు అవసరము చపాతీ, తొందరగా వంట అయిపోవాలని మా కూతురు హెల్ప్ చేస్తాను చూడండి. మాకి సండే వచ్చిందంటే నాకు కొంచెం మా పిల్లలు హెల్ప్ చేస్తారు. బట్టలు ఆరేసేదంటే ఇట్లా చపాతీ చేస్తూ ఉంది మా చిన్న కూతురు. కొంచెం తొందరగా భోజనం చేయొచ్చు, నైట్ డిన్నర్ అయిపోతుంది అనేసి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత సామాన్లు ఫుల్ అంతాను క్లీన్ చేసేస్తున్నాను. కృష్ణాష్టమి ఉంటుంది కదా సోమవారము, అందువలన మార్నింగ్ మళ్ళీ తర్వాత లేట్ అవుతుందని నైటేనే క్లీన్ చేసేస్తే మొత్తం అన్నీను క్లీన్ చేసుకొని వంట రూమ్ అంతా స్టవ్ అన్నీను రెడీగా పెట్టేస్తే మార్నింగ్ లేచిన తక్షణమే టిఫిన్ చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చు అని నైటేనే అంతా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసేస్తే మార్నింగ్ లేస్తానే వంట టిఫిన్ అన్నీ రెడీ చేసిన తక్షణమే పూజ కూడా బాగా ఆరాంగా చేసుకోవచ్చని నైటేనే ఇలా చేసి పెట్టేసినాను. ఇంకా పిండి రుబ్బుకొని వచ్చేసినాము. సండే ఎప్పుడు బియ్యం నానబెట్టి రుబ్బుకొని వచ్చేస్తాము. సండే రుబ్బుకొని వస్తే ఆ వారంలో దోశ ఇడ్లీకి వేసుకోవచ్చు. ఇంట్లో రుబ్బుకున్నా కూడాను ఇంకా అవన్నీ క్లీన్ చేయాలా, ఎక్కువ సామాన్లు కూడా పడుతుంది క్లీన్ చేయడానికి. ఇక్కడ మాకు దగ్గరలోనే పిండి రుబ్బే మిషన్ ఉంది, అక్కడ రుబ్బుకొని వచ్చేస్తూ ఉంటాం ఎప్పుడూ. వారము ఒక వారానికి ఒక తూరు రుబ్బుకొని వస్తే ఒక 3 days అవుతుంది. ఇడ్లీలు, దోశలు, గుంతు పొంగనాలు అలా చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంకి. అందువలన ఇలా వేయించుకొచ్చేసినాం. వీడియో ఫుల్ చూడండి. వీడియో చూసాం. థ్యాంక్ యూ.